తెలంగాణ భవన్లో ఈరోజు తెలంగాణ బిడ్డల భవితవ్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం విద్య. ఈ విద్యా వ్యవస్థ అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏదైతే ఉందో దాని ద్వారా ఈ విద్యా వ్యవస్థ మీద జరుగుతున్న కుట్రలు, ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతుంది, ఆ కుట్రలను బయటపెట్టడం కోసమే ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఇటీవల గత 3 రోజుల క్రితం మరి తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్ అయిన ఆకునూరి మురళి గారు మరి మిగతా సభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 అంటే తెలంగాణలో ఒక నూతన విద్యా విధానం రావాలి అని చెప్పి వారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నివేదిక అందజేయడం జరిగింది. మరి ఆ నివేదిక చదివిన తర్వాత నిజంగా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా మారింది. వారికి విద్యను బోధించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీయడానికి అన్ని కుట్రలు జరిగినాయని చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. నేను మొట్టమొదట ఒకటే విషయం చెప్తా ఉన్నా, రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో అది డైరెక్ట్గా చెత్తబుట్టలో వేస్తాం. ఇది తెలంగాణ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా క్లియర్గా నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగితే, అదేవిధంగా ఉపాధ్యాయుడు నిరంతరం తరగతి గదిలో అభద్రతా భావంతో బతికితే విద్యార్థులకు చదువు రాదు, తన ఉద్యోగానికి న్యాయం చేయలేడు అన్నది ప్రపంచ చరిత్రలో నిరూపించబడ్డది. సైన్స్ కూడా అదే చెప్తుంది. మరి అలాంటి ఉపాధ్యాయున్ని 1,70,000 మంది ఉపాధ్యాయులను ఘోరంగా అవమానించిన ఈ రిపోర్టు డెఫినెట్గా చెత్తబుట్టలోకే వెళ్తుంది. ఇంకా దానికి వేరే స్థానం దొరకదు. ఇలా ఉపాధ్యాయుల జీతాల గురించి మాట్లాడుతుంది కమిషన్. నిజానికి ఈ పని పిఆర్సీ చేయాలి. అదేవిధంగా పిఆర్సీ చేయాల్సిన పనిని విద్యా కమిషన్ చేయడమే కాకుండా గత 10 సంవత్సరాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఛిద్రమైపోయిన విద్యార్థుల జీవితాలను, నాశనమైపోయి నిర్జీవంగా మారిన ఉపాధ్యాయ వ్యవస్థను 2014లో కేసీఆర్ గారు పునరుజ్జీవింపజేసి కొత్త జీవం పోసి, ప్రాణం పోసి బతికించే ప్రయత్నం చాలా గొప్పగా చేశారు. ఆ ప్రయత్నాల మీద, తద్వారా వచ్చిన ఫలితాల మీద ఏమాత్రం చర్చ చేయకుండా గత 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని సోషల్ మీడియా వేదికగా గౌరవ చైర్మన్ ఆకునూరి మురళి గారే ప్రస్తావిస్తున్నారంటే, ఈ కమిషన్ రిపోర్టు తయారు చేసేటప్పుడు ఎంత విషంతో, ఒళ్ళంతా విషంతో ఏ విధంగా ఈ రిపోర్టు తయారు చేసి ప్రజల ముందర పెట్టినరో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా చాలా ప్రమాదకరమైన రికమెండేషన్స్ ఈ కమిషన్ చేసింది. నేను అన్నిటినీ వన్ బై వన్ నేను అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట 1,70,000 మంది విద్యార్థులకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన్నే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన అర్జెంటుగా క్షమాపణ చెప్పాలి, ముఖ్యంగా ఆ ఉపాధ్యాయులకు. రేవంత్ రెడ్డి గారు మీ కుట్ర చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో మీరే వీళ్ళకి ఈ విధంగా రాయమని చెప్పారు. ఆనాడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పేరుతోని ఎలక్ట్రిసిటీలో జరిగిన కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఏ విధంగా నీరుగార్చే ప్రయత్నం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ద్వారా చేసిండ్రో, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును మీ ఇసుక దాహం కోసం, మీ ఇసుక దందాల కోసం దాన్ని కూల్చేసి ఇప్పుడు ప్రాజెక్టు డిజైన్ లోపం ఉందని మీరు పినాకిని ఘోష్ ద్వారా ఏ విధంగా మరి బురద జల్లే ప్రయత్నం చేసి దాన్ని సిబిఐకి అప్పగించే ప్రయత్నం చేసినరో, అదేవిధంగా మీరు నెరవేరని అలవిగాని హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజల మీద హామీల మత్తుమందు జల్లి 420 హామీలు 420 హామీలు ఇచ్చి ఆ హామీల అమలు గురించి అడిగినందుకు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మీద ఫార్ములా ఈ కేసు అని, లేకపోతే ట్యాపింగ్ కేసు అని, ఇంకా రకరకాల అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు కొత్త తెలంగాణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక గొప్ప విద్యా విప్లవానికి ప్రాణం పోస్తే అసలు ఏమీ జరగలేదని ప్రచారం చేయడం కోసమే మీరు ఇక్కడ ఈ కమిషన్ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉపాధ్యాయులు, తెలంగాణలో ఉండే ఉద్యోగస్తులందరూ దయచేసి గమనించండి. తెలంగాణ కొత్తగా వచ్చిన రోజుల్లో పీఆర్సీ కమిషన్ వేసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని సాహసం గౌరవ కేసీఆర్ గారు చేశారు. 43% ఫిట్మెంట్ ఇచ్చారు ఉద్యోగస్తులకు, 5% అరియర్స్ ఇచ్చారు. అది మళ్ళీ ఏ విధంగా ఇవ్వాల్సి వస్తుందో అదేవిధంగా ఇంకొక విషయం, కాంట్రాక్ట్ వ్యవస్థను ఉపాధ్యాయ విద్యారంగంలో కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆ కాంట్రాక్టు ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులుగా మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేశారు. 2023 వరకు కూడా వారు రాత్రింబవలు శ్రమించి ఎన్ని న్యాయపరమైన చిక్కులున్నా వాటన్నిటిని కూడా పరిష్కరించి వాటిని కరెక్ట్గా చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేశారు. ఇక గురుకుల పాఠశాల గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలని కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. దాదాపుగా 1400 గురుకుల పాఠశాలని మీ రిపోర్టే చెప్తా ఉన్నది. సో అలాంటి గొప్ప విషయాలు. అదేవిధంగా 29 మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, మహిళా యూనివర్సిటీ, ఫారెస్ట్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇంకెన్నో విప్లవాత్మక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఊరు మనబడి 7,900 కోట్లతోని దాదాపుగా 25,000 ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేసీఆర్ గారు మరి మన ఊరు మనబడి నిధులను రిలీజ్ చేశారు. దానివల్ల చాలా స్కూళ్ళల్లో కూడా ఇవి మంచి ఉపాధి, మంచి మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. నోట్బుక్ల నుంచి కానీ, యూనిఫామ్ కానీ, లేకపోతే మిడ్ డే మీల్స్ కానీ, ఇంకా ఎన్నో విషయాల్లో మరి పిల్లలకు సన్నబియ్యం పెట్టడం కానీ, గురుకుల పాఠశాలల్లో 4 సార్లు చికెను, 2 సార్లు మటను, పిల్లలకు ప్రతిరోజు గుడ్డు, అదేవిధంగా నెయ్యి, అదేవిధంగా రాగి మాల్టు, అదేవిధంగా పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కానీ, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడం కానీ, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టడం కానీ, లా కళాశాలలు పెట్టడం కానీ, కోడింగ్ అకాడమీస్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేశారు. ఇన్ని చేసినా కూడా ఇవాళ మీరు వారి హయాంలో ఏమీ జరగలేదని సాక్షాత్తు ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మనే మరి ట్వీట్ల మీద ట్వీట్లు చేసి కేసీఆర్ గారి పాలనలో పూర్తిగా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యామంత్రి అయిన తర్వాత ఈ విద్యా వ్యవస్థ బాగు చేస్తున్నాడు, నెలకొకసారి రివ్యూ పెడుతున్నాడని చెప్పేసి గౌరవ ఆకునూరి మురళి గారు అంటున్నారు. మురళి గారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉంటుండొచ్చు కాక,
కానీ మీరు రాజకీయాలు మాట్లాడకండి. మీరే అన్నారు విద్యా వ్యవస్థను రాజకీయం చేయొద్దని. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం మురళి గారు, మీ మీద మాకు వ్యక్తిగత కోపం లేదు. యు ఆర్ లైక్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ అస్. మీ సభ్యుల మీద మాకు వ్యక్తిగత కోపం లేదు. మా నాయకులు హరీష్ రావు గారు కానీ మిగతా నాయకులు కానీ మేము పాలనాపరమైన అంశాల మీదనే చర్చ లేపుతున్నాం. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు గురించి మేము చర్చిస్తున్నాం. ఇలా మీ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏ ముఖ్యమంత్రిని అయితే రోజు పొగుడుతున్నారో, ఆయన భుజాన ఎత్తుకొని మోస్తున్నారో, ఆ ముఖ్యమంత్రి పుణ్యమా అని అన్యం పుణ్యం ఎరుగని అమాయక పిల్లలు, బడికి పోవాల్సిన పిల్లలు రోడ్ల మీద చెత్త ఏరుకుంటూ పెళ్ళిళ్ళలో మిగిలిన అన్నాన్ని బయటపడేస్తే ఆ అన్నం తింటున్నారు. మొన్న వెలుగుమట్లలో నేను కేటీఆర్ గారు వీళ్ళందరం పోయి చూసినాం. సుఖంగా బతికిన బిడ్డలందరూ కూడా ఇవాళ అంబేద్కర్ భవనంలో ఎవరెవరో ఇచ్చిన దానం చేసిన అన్నం తింటూ బతుకుతున్నారు. సలోబిని అమ్మాయి బిఎడ్ చేయాల్సిన అమ్మాయి నా ఇల్లు కూలిపోతుంది మొర్రో అని చెప్పేసి చదువు వదిలేసి వచ్చి తన ఇల్లును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇలా గాంధీ విగ్రహం మళ్ళీ కడతానని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలతోని కుంభకోణానికి తెరలేపి మూసీనది సుందరీకరణ భాగంగా వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు అభద్రతా భావంతో బతికే పరిస్థితి తీసుకొచ్చింది మీ కాంగ్రెసు ప్రభుత్వం. ఇది దాచేస్తే దాగని సత్యం. ఇది నిప్పులాంటి నిజం. మీరు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకంలోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. మీరు తెలంగాణలో ఉపాధ్యాయులను పూర్తిగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి రావాల్సిన పిఆర్సీ బకాయిలను ఇవ్వకుండా మీరు ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదని ఏ విధంగా అయితే అంటున్నారో ఆ విధంగా మీరు ఉపాధ్యాయులకు ఆల్రెడీ జీతాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకొరకే మేము ఇంకా పిఆర్సీ ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు మిగతా ఉన్నతాధికారులందరూ కూడా ఇలా స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ ఇస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి పన్నాగం చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఉపాధ్యాయులకు జీతాలు అవసరం లేదు, రావాల్సిన డిఏ బకాయిలు అవసరం లేదు, మీరేమి చదువు చెప్పడం లేదు, మీ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ లేదు, ప్రైవేట్ పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఎక్కువైంది, అందుకొరకు మేము మీకు జీతాలు పెంచము అని ఇండైరెక్ట్గా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇది మొదటిది. 1,70,000 మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు మీరు. నేను ఒక ఉపాధ్యాయుల కడుపులో పుట్టిన బిడ్డగా, మా నాన్నగారు టీచరే, మా అమ్మగారు టీచరే, ఆ బిడ్డగా చెప్తున్నా, ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు అభద్రతా భావంతో ఉంటే పని చేయలేడు. ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడి ఆత్మగౌరవాన్ని ప్రతిరోజు కూడా దెబ్బతీస్తుంటే ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ పని చేయలేరు. మా తల్లిదండ్రులను నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన కాబట్టి చెప్తున్నా. టీచర్ల కుటుంబాల మధ్యలో పెరిగిన బిడ్డగా నేను చెప్తున్నా. ఆ టీచర్ల వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. మీరు రెండో విషయం అన్నారు మురళి గారు. మీరు రెండో విషయం ఏమంటున్నారు? విద్యా కమిషను. మీరు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా వీళ్ళకు టెస్టులు పెట్టి ప్రమోషన్ ఇవ్వాలి అని అంటున్నారు. మరి మీ ఐఏఎస్ ఐపీఎస్లకు ఎందుకు ప్రమోషన్లు ఊకెనిస్తున్నారు? మరి వాళ్ళకు కూడా టెస్ట్ పెట్టాలి కదా. నేను కూడా అదే ఐపీఎస్ సర్వీస్ నుంచే వచ్చాను. మీరు ఐఏఎస్ అయ్యారు. మీరు ఎట్లా ఐఏఎస్ అయ్యారు అనే దాని మీద చర్చ నేను ఇక్కడ చేయను. అంత కుసంస్కారాన్ని కాదు నేను. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు మరి డైరెక్ట్గా ఇస్తూనే ఉన్నారు కదా ప్రమోషన్లు. మరి వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చినప్పుడు టీచర్లకు ఎందుకు అడ్డం చెప్తున్నారు మీరు? అయినా టీచర్లు ఇంకా ఎక్కువగా జీతాలు ఇవ్వాలి టీచర్లకు. ఎందుకంటే ఏ దేశం అయితే బడుల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుందో, పెట్టుబడి పెడుతుందో, ఏ దేశమైతే పిల్లలను సంపదగా చూస్తుందో, అమూల్యమైన సంపదగా చూస్తుందో, ఆ దేశమే ముందర పోతుంది అనేది రకరకాల నాగరికతలు మనకు నేర్పినాయి. ఎక్కడైతే చదువు బాగుంటుందో అక్కడే సంపద వస్తుంది అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదే చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే చెప్పారు, కోఠారి గారు అదే చెప్పారు, డిడి కోశాంబి అదే చెప్పారు, గిజుబాయ్ బదేకా అదే చెప్పారు. ఏ దేశం అయితే మీరు మీ రిపోర్ట్లో ప్రస్తావించిన జాన్ డ్యూయి అదే చెప్పారు, జాన్ హోల్ట్ అదే చెప్పారు. వీళ్ళందరూ చెప్పింది అదే. విద్యా వ్యవస్థలో ఉండాల్సింది మేధావులు. మరి మేధావులకు అరకొర జీతాలు ఇస్తే వస్తారానండి? వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వస్తారా వాళ్ళందరూ? ఇలా మీరు చెప్పే రికమెండేషన్స్ వల్ల క్లియర్గా ఏమర్థమవుతుందంటే పని చేసేటోడు కూడా బీఆర్ఎస్ తీసుకొని పారిపోండి.
అదేవిధంగా మీరేం చెప్తున్నారు, వాళ్ళకు కాంట్రాక్ట్ పద్ధతిలో ముందు తీసుకొని అప్రెంటిస్గా చూసి దాని తర్వాత మరి పర్మనెంట్ చేయండి అంటున్నారు వాళ్ళ ప్రతిభ బాగుంటే. కాంట్రాక్ట్ పద్ధతిలో మరి ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు రిక్రూట్ చేస్తలేరు మురళి గారు? కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్ఐలను సిఐలను ఎందుకు చేస్తలేరు? కాంట్రాక్ట్ పద్ధతిలో సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూడా చేయండి కదా. మరి వాళ్ళను కాంట్రాక్ట్ పద్ధతులు చేయకుండా ఈ పేద టీచర్లు 1,70,000 మంది టీచర్ల మీదనే ఎందుకు కొట్టారు మీరు? వీళ్ళు లేకపోతే మనం ఉండేటోళ్ళమా? వాళ్ళకి ఇంకా ఎక్కువగా జీతాలు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళకు మండల లెవెల్లో మంచి సదుపాయాలు కల్పించాల్సింది పోయి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది పోయి, వాళ్ళకు గొప్ప ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళకు చక్కటి తర్ఫీదుని ఇవ్వాల్సింది పోయి, వాళ్ళను ట్రైనింగ్ చేసే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలకు ఇంకా ఎక్కువగా నిధులు ఇవ్వాల్సింది పోయి, వాటి గురించి చెప్పండి కదా మీరు. వాటి గురించి మీరు మాట్లాడలేదు. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినరో అదే మీరు దీంట్లో రాసిండ్రు. ఇంకా రెండో విషయం, మీరు ఇంకొక ప్రమాదకరమైన ఆలోచన చేసిండ్రు. ఒకటి, టీచర్లకు ప్రమోషన్లలో మరి ప్రమోషన్లకు రావాలంటే కంపల్సరీ ఇది పెట్టాలనే మీరు ఒక ఎగ్జామ్ పెట్టి చేయాలన్నారు. మరి ఐఏఎస్ ఐపీఎస్లకు ఎందుకు లేదు, మరి ఎస్ఐఎల్సీఏలకు ఎందుకు లేదు, ఎంఆర్ఓలకు ఎందుకు లేదు అనే దాని మీద మీరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఈ 10-12వ తరగతి మార్కులు అంటే ఇంటర్మీడియట్ మార్కులు ఆధారంగా మీరు ఉన్నత విద్యలో అడ్మిషన్స్ ఇవ్వాలన్నారు. మీరు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఉన్నత విద్యలో అడ్మిషన్స్ ఇస్తే ఎవరికి సీట్లు వస్తాయనేది రోడ్డు చార్మినార్ దగ్గర పల్లీలు అమ్ముకునే వ్యక్తి కూడా చెప్పగలడు చాలా క్లియర్గా. శ్రీ చైతన్య, నారాయణ, కేకేఆర్ గౌతము వీళ్ళకే వస్తాయి, ఇంకెవరికి రావు సీట్లు. ఈ దేశం నిచ్చెన మెట్ల సమాజం అని మీరు అర్థం చేసుకోలేకపోతే మురళి గారు, మరి మీ రిపోర్ట్లో ముందు మాటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రస్తావిస్తారు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని చెప్పారు. ఆర్టికల్ 15లో ఏముందో మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. ఆర్టికల్ 16లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, అదేవిధంగా ఆర్టికల్ 17లో ఏం చెప్పారు, ఆర్టికల్ 21లో ఏం చెప్పారు, జీవించే హక్కు, అందరికీ స్వేచ్ఛగా లైఫ్ విత్ డిగ్నిటీ అనే హక్కు ఇచ్చారు. మరి దీంట్లో భాగంగానే అందరికీ సమానమైన హక్కులు రావాలి. మీరు ఇప్పుడు మీరు ఈ 12వ తరగతి తర్వాత మీరు ఇవన్నీ ఇచ్చేసేస్తే మార్కుల ఆధారంగా ఉన్నత విద్యలో సీట్లు ఇవ్వాలి. మీరేమన్నారు, ఎంసెట్ అంటే ఈపీఏ, ఈఏపీసీఈటీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రద్దు చేయమన్నారు. మరి రద్దు చేస్తే ఇక ఊర్లలో ఉండే పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళందరికీ ఏ విధంగా మీరు మార్కుల ఆధారంగా అంటే మరి వీళ్ళకే ఎక్కువ వస్తాయి మార్కులు, ప్రభుత్వ పాఠశాల నుంచి ఎక్కడ వస్తాయి? మీరు టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, వాళ్ళ జీతాల మీద ప్రస్తావిస్తూ, వాళ్ళని నిరంతరం శంకిస్తూ వాళ్ళని పనిచేయమంటే ఏడికెళ్ళి పనిచేస్తారు? విద్యా కమిషన్, రేవంత్ రెడ్డి గారు దీని మీద సంజాయిషి చెప్పాలి. ఇక మూడవది, ఫీ రియంబర్స్మెంట్ తీసేయమన్నారు. ఇంకా ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇంకోటి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి చెప్తా ఉన్నా. మొట్టమొదటిది, ఈ ఫీ రియంబర్స్మెంట్ తీసేస్తే మాత్రం పేదవాడికి ఉన్నత విద్య దూరం అయిపోతుంది. మీరు ఇలా జరుగుతున్నది ఏంది, విద్యా వ్యవస్థలో 8,000 కోట్ల రూపాయల బకాయి ఉన్నది స్కాలర్షిప్స్. ఫీ రియంబర్స్మెంట్ కింద పేద విద్యార్థులకు అంటే వాళ్ళకు చదువు చెప్తున్న కాలేజీలకు పోవాల్సిన బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఆ బకాయిలు తీర్చమని ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ తీస్తామని చెప్పడం ఏంటి, తీసేయమని చెప్పడం ఏంటి? దీనివల్ల ఎవరికి లాభం? ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ స్కీము, ఆ స్కీమ్ బాగుందనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రైవేటు పాఠశాల, ప్రైవేటు కళాశాల యజమానాలని ఎయిడెడ్ అని అన్ఎయిడెడ్ అందరూ అడుగుతున్నారు, మా ఫీజు మాకు ఇచ్చేయండి, మేము పిల్లలకు చదువు చెప్పినామంటే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేయిస్తూ, రోజు వాళ్ళను ఇబ్బంది పెట్టి బెదిరిస్తూ, ఇప్పుడు డైరెక్టర్ కమిషన్ భుజాల మీద నుంచి ఫైర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము మీకు ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోం, ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. దీనివల్ల నష్టం ఎవరికి? గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీల బిడ్డలు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు రోడ్ల మీదకి పోతారు. మళ్ళీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్లు అయితే ఉంటే డాక్టర్లు కాలేరు, వాళ్ళు మళ్ళీ కూలీలు అవుతారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న సన్నకారు రైతుల బిడ్డలు, పనిముట్లతోని రోజు చేసుకునే చిన్న చిన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఇలా రోడ్ల మీద పడతారు, మళ్ళీ కూలి పనికి పోతారు. ఇది చాలా చాలా అనాగరికమైన చర్య. దీన్ని కూడా అర్జెంటుగా మరి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా
మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకో మొదటి నుంచి కూడా ఆకునూరు మురళి గారు మరి అది అక్కడ అలాంటి వాళ్ళు గురుకుల పాఠశాలలో సెక్రటరీలుగా పనిచేసినందుక, లేకపోతే మరి కేసీఆర్ గారు దేశంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా గురుకులాల సంఖ్య పెంచినందుక కానీ ఈ గురుకుల విద్య అంటేనే కొంచెం వాళ్ళంతా కంపరంలాగా ఉన్నారు. మీకు పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి ఆధిపత్య వర్గాల్లో ఉండే పేద పిల్లలు ఎవరైతే వాళ్ళు జనరల్ కేటగిరీలో ఉండే పేద పిల్లలు ఎవరైనా మంచిగా గురుకుల పాఠశాల చదువుకుంటే ఎందుకు మీకు కండ్లమంట మురళి గారు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు రవీంద్ర భారతిలో ఈ గురుకుల పాఠశాలలు వద్దు, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు సరిగా ఉండవని ఎవరు చెప్పిండ్రండి? దీని మీద ఏమైనా మీరు స్టడీ చేసిండ్రా? అసలు ఈ రాష్ట్రంలో వచ్చిన అద్భుతమైన ప్రగతి అంత రిజల్ట్స్ అన్నీ కూడా ఈ గురుకుల పాఠశాలనే వచ్చినాయి కదా. ఈ గురుకుల పాఠశాల పిల్లలు ఎక్కడి నుంచో, చైనా నుంచో, లేకపోతే బంగ్లాదేశ్ నుంచో, శ్రీలంక నుంచో, లేకపోతే పాకిస్తాన్ నుంచో దిగుమతి చేయబడ్డ బిడ్డలు కాదు కదా. ఈ తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ మట్టి బిడ్డలే కదా. వాళ్ళు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డలే కదా. ఆ పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డలు అంతో కొంత ఆ చిన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి ఇళ్లల్లో కనీసం తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, గుడిసెలో బతుకుతున్న బిడ్డలు. వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని ఉంది. ఆ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, మీలాగా కలెక్టర్లు, లేకపోతే ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు లాగా మరి ప్రొఫెసర్లుగా ఇంకెవరిలాగానో గొప్పగా కావాలని అనుకున్నారు కదా. వాళ్ళకు గురుకుల పాఠశాల పెడితే తప్పేంటి? మీరు ఏమన్నారు? గురుకుల పాఠశాలను గ్రాడ్యువల్గా తీసేయాలి, నైబర్హుడ్ స్కూల్స్ పెట్టాలయ్యా. నైబర్హుడ్ స్కూల్స్ 1950s నుంచి నడుస్తూనే ఉన్నాయి. నైబర్హుడ్ స్కూల్స్, ఈ నైబర్హుడ్ స్కూల్స్లో రాను రాను వీటి పాలన లేకపోతే వీటి నిర్వహణ కష్టంగా ఉంది, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని 1971 సంవత్సరంలో దివంగత పివి నరసింహారావు గారు గురుకుల పాఠశాలను తీసుకొచ్చారు. ఈ గురుకుల పాఠశాలలు తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ఎత్తుకొచ్చి జైలు పడేసే పాఠశాల కాదు మురళి గారు. మీరు దయచేసి గుర్తించండి. ఈ గురుకుల పాఠశాలలు రూరల్, టాలెంటెడ్ బట్ పూర్ ఈ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చదివిస్తున్నారు. అట్లనే ప్రభుత్వ పాఠశాలను అన్ఎయిడెడ్ పాఠశాలను పూర్తిగా నెగ్లెక్ట్ చేయలేదు కదా. అయినా ఈ పాఠశాలన్నీ కూడా మీరు తీసేమంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? అంటే ఇప్పుడు చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా మళ్ళీ రోడ్ల మీద పడాలనా, లేకపోతే మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ప్రైవేటు పాఠశాలకు అప్పులు చేసి పుస్తకాలు తాకట్టు పెట్టి మళ్ళీ ఆ ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని మీరు చెప్తున్నారా? దాని మీద మీరే సమాధానం చెప్పాలి. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేయాలన్న కసితో, అక్కసుతో మీరు ఈ రికమెండేషన్స్ అన్నీ ఇచ్చిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇంకొక రికమెండేషన్ తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళు గురుకుల డిగ్రీ కళాశాలలు తీసేయాలంటున్నారు. ఇంతకన్నా అనాగరికమైన సిఫార్సు ఇంకొకటి ఉండదని నాకు అనిపిస్తున్నది. గురుకుల డిగ్రీ కళాశాలలోకి అసలు కేసీఆర్ ఎందుకు పెట్టారో మీకు ఎప్పుడన్నా ఆలోచించినరా? మురళి గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఎందుకంటే మీరే చెప్పి రాయించారు ఇవన్నీ. ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 12వ తరగతి 10వ తరగతి కంప్లీట్ చేసి 12వ తరగతికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు నిరక్షరాస్యత వల్లనో, పేదరికం వల్లనో, వాళ్ళకు నాగరికత మీద అవగాహన లేకపోవడం వల్లనో, అభద్రతాభావం వల్లనో ఈ పిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. చదువుకోవాలనుకున్న అమ్మాయిలు పట్టణ ప్రాంతాలకు వచ్చి చదువుకుందామంటే ఉండడానికి ఇల్లు లేదు, హాస్టళ్లలో వసతులు అరకొరగా ఉన్నాయి. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినం నాడు మేము గౌరవ కేసీఆర్ గారికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చి వారు కూడా ఏకీభవించి ఈ పిల్లలు చదువుకోవాలనుకుంటే, మరి ముఖ్యంగా అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళి పిల్లలు మళ్ళీ తల్లులయ్యే పరిస్థితి రాకూడదు చిన్నతనంలోనే అని చెప్పి వాళ్ళందరికీ కూడా గురుకుల డిగ్రీ కళాశాల పెట్టారు. దేశంలోనే మొట్టమొదటి ప్రయోగం. ఇప్పటికీ దాదాపుగా 7-8 సంవత్సరాలైంది ఆ ప్రయోగం చేసి. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అందులో నుంచి చదువుకున్న బిడ్డలు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, విదేశాలకు పోయారు. ఇక్కడ ఉండి రకరకాల స్కిల్స్ నేర్చుకొని మరి అలా చదువుకున్న ఎంప్లాయీస్గా మారారు, తల్లులుగా మారారు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు సాహసాల పిల్లలు చేస్తున్నారు. ఎందుకండి ఆ పిల్లల నోట్లో మట్టి కొడతారు మురళి గారు? మీరు కోపం ఉంటే మా మీద తీసుకోండి, కోపం ఉంటే మమ్మల్ని కత్తితో పొడవండి.
కోపం ఉంటే మమ్మల్ని చంపేయండి తుపాకీ తీసుకొని, కానీ ఆ పిల్లల జీవితాలను నాశనం చేయకండి. మీరు ఏం రికమెండేషన్ ఇచ్చారు? గురుకుల డిగ్రీ కళాశాలలు ఎందుకంటే దాంట్లో ఎన్రోల్మెంట్ తక్కువ ఉందండి. అయ్యా మురళి గారు, ఒక పాఠశాలలో కానీ, ఒక కళాశాలలో కానీ, డిగ్రీ కళాశాల కానీ, ఒక యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ తగ్గిందంటే అక్కడ ఉండే బిల్డింగ్లు బాగలేవు కాదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, బిల్డింగులు బాగలేనందువల్ల కాదు, అందులో ఉండే టీచర్లు, ఆ టీచర్లు చదువు చెప్పే విధానము, లేకపోతే అక్కడ సిలబస్ విధానము, అక్కడ వచ్చే రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ మీద ఉండే రిజల్ట్స్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్, మనం చెప్పే స్కిల్స్, విద్యా బోధన దాని మీద జరుగుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అవే టీచర్లు కదా, మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే టీచర్లు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే టీచర్లు. మరి సడన్గా టీచర్లు మంచిగా చెప్పడం ఎట్లా స్టార్ట్ చేశారు? ఎందుకంటే టీచర్లను మనుషులుగా చూశారు కేసీఆర్ గారు, టీచర్లను సొంత కుటుంబ సభ్యులుగా చూశారు, టీచర్లలో అభద్రతాభావం తొలగించారు. పెద్ద ఎత్తున వేల మంది టీచర్లను రిక్రూట్ చేసుకున్నారు. తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నేను 8,000 మంది టీచర్లను రిక్రూట్ చేశాను, నా తర్వాత కూడా చేశారు. గంటా చక్రపాణి గారు టీజీపీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు వారు కూడా 1000 మంది టీచర్లను రిక్రూట్ చేశారు. మీరేమంటారండి? నిన్న ట్వీట్లో కేసీఆర్ గారి సమయంలో టీచర్లను ఎవరు రిక్రూట్ చేయలేదు, రేవంత్ రెడ్డి గారే చేశారు. ఇక ఇంతకన్నా ఘోరమైన కామెంట్ ఏమన్నా ఉందంటే కాదు. ఇక మురళి గారు మీరు ఐఏఎస్ ఎట్లా అయినరో నాకు డౌట్ వస్తుంది. సో ఇంతకన్నా ఘోరమైన కామెంట్ మీరు ఎట్లా చేస్తారండి? నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూ చేస్తే మరి తీయండి, ఆ రివ్యూ మినిట్స్ తీయండి, ప్రజల ముందర పెట్టండి ఆయన ఏమేమి రివ్యూ చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో 21st సెంచరీ గురుకులం స్కూల్ ఇంతవరకు కంప్లీట్ చేయలే. మీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో ఆయన 21st సెంచరీ గురుకులం అన్నాడు. ఎక్కడుందా మీ 21st సెంచరీ గురుకులం? మీ విద్యా కమిషన్లో ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? మీరు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఇంకొక మాట. ఒకవైపు గురుకుల విద్యా రంగాన్ని మొత్తం నాశనం చేయాలి, తీసేయాలి, మళ్ళీ 21st సెంచరీ గురుకులంలో రేవంత్ రెడ్డి మీరు మీ ముందు మాటలు ఏం రాస్తారు? వీ షేర్ ద విజన్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని రాస్తారు. ఏంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజన్ ఏంటండి? ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి విజన్ ఏంటి చెప్పండి విద్యా వ్యవస్థ మీద? ప్లీజ్ లెట్ us know. ఏంటి ఆయన విజన్? ఉపాధ్యాయులను అవమానించడమా? గురుకుల పాఠశాలలు తీసేయడమా? తర్వాత మీరు మూడవది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మురళి గారు, ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యా వ్యవస్థ ఒక తరం నాశనం అయిపోయింది. ఆ నాశనమైన తరాన్ని ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి వచ్చిన వెంటనే బరువు తక్కువన్నప్పుడు కానీ కొన్ని చిన్న చిన్న వ్యాధులు ఉంటే డాక్టర్లు తీసుకుపోయి ఇంక్యుబేటర్లో పెడతారు. ఇంక్యుబేటర్లో పెట్టి కాపాడుకొని ఆ బిడ్డను జాగ్రత్తగా అన్ని పోషక పదార్థాలు ఇచ్చి ఒక స్థాయికి తీసుకొస్తారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఛిద్రం అయిపోయిన ఆ విద్యా వ్యవస్థను మళ్ళీ ఇంక్యుబేటర్లో పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ స్టెప్ బై స్టెప్ కేసీఆర్ గారు ఒక స్థాయికి తీసుకొచ్చారు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఎడ్యుకేషన్ ఒక్క రోజులో మారదు. ఎడ్యుకేషన్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్టు. మనుషుల సమూహాలతో కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసేది, కోట్లాది మందితో డీల్ చేసేది ఎడ్యుకేషన్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక రోజులో రోమ్ నగరం నిర్మించబడలేదు. హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల తర్వాత ఈ స్థాయికి వచ్చింది. మీరు ఒక్క రోజులో కేసీఆర్ గారు కూడా 10 సంవత్సరాల్లోనే విద్యా వ్యవస్థ పూర్తిగా మారుస్తారు అని కేసీఆర్ గారు ఎన్నడూ చెప్పలేదు, మేము కూడా ఎన్నడూ చెప్పలేదు. కానీ ఒక మంచి పునాది వేశారు ఒక తరానికి. ఆ పునాదిని మళ్ళీ మీరు కూలగొడుతున్నారు. ఒక బిడ్డను మంచిగా బతికించి చక్కగా ముందరికి తీసుకుపోతుంటే ఇప్పుడు సడన్గా మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నారు. ఇదన్ వాట్ వే యువర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మీరు ఆరుట్ల గురించి చెప్పారు. ఆరుట్లలో మీరు ఏంటండి ఇచ్చారు? మీరేమైనా సిలబస్ మార్చారు ఆరుట్లలో? మీరు ఆరుట్లలో ఏమైనా పెడగాజీ మార్చారా? మీరు ఆరుట్లలో చేసింది ఏంటి? బిల్డింగులు మంచిగా కట్టారు, అదేవిధంగా బిల్డింగులు రిపేర్ చేశారు, తర్వాత అన్ని సదుపాయాలు ఇచ్చారు. మీరు ఫోటోగ్రాఫ్స్ చూపించారు టాయిలెట్స్. మరి పోయి మా కేటీఆర్ గారి నియోజకవర్గమైన సిరిసిల్లలో పోయి చూడండి, ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. మీరు ఇవాళ మీరు విద్యా కమిషన్ రిపోర్ట్లో మీరు పెట్టిన ఇమేజెస్ అన్నీ కూడా కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్నవే. నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఐ హ్యావ్ ద రిపోర్ట్ విత్ మీ. కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రపంచ స్థాయి ఏవైతే ఇవి ఉన్నాయో అవి మీరు దీంట్లో పెట్టారు చూడండి.
ఇవన్నీ కూడా మీరు పెట్టిన మీరు అక్కడ ఎందుకు వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? చాలా నియోజకవర్గాలు గౌలిదొడ్డికి ఎప్పుడన్నా ఒకసారైనా పోయినా మీరు? గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అదే సదుపాయాలతో విద్యా వ్యవస్థ ఎట్లా మారుతుంది? విద్యార్థులకు ఎంత గొప్పగా మరి 400 మంది 300 మంది డాక్టర్లు అవుతున్నారు. ఒక గౌలిదొడ్డి నుంచే దాదాపు 500-600 మంది డాక్టర్లు. తెలంగాణలో దాదాపు 35 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి వేలాది మంది ఇంజనీర్లు డాక్టర్లను పెట్టారు. అంతరించిపోతున్న ఆదిమ జాతుల కోసం కూడా హైదరాబాద్ నగరంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి తోటి, కొలాము, పర్దాను ఇలాంటి అంతరించిపోతున్న ఆదిమ జాతుల నుంచి కూడా డాక్టర్లు చేసిన ఘనత కేసీఆర్ గారిది. దాని గురించి మీరు మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఎవడో చదువురానోడు దీనికి చైర్మన్ అయితే నేను అర్థం చేసుకోగలను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్న ఇలా మీరు ఈ విషయాలంటే కూడా వీటి గురించి మాట్లాడకపోవడం అంటే మాకు చాలా చాలా విచిత్రంగా ఉంది. మీరు గురుకుల పాఠశాలను రద్దు చేయడం, గురుకుల డిగ్రీ కళాశాలను రద్దు చేయడం అన్న ఆలోచన ఏదైతుంటే దయచేసి మానుకోండి. మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొస్తున్నారో అది మళ్ళొకసారి లోపభూయిష్టమైన కాన్సెప్ట్గా మారుతుంది. మీకు దమ్ముంటే బెజ్జూరు కానీ, లేకపోతే మారుమూల అటవీ ప్రాంతాలు కానీ, అమరాబాద్ కానీ, లేకపోతే ఇంకా మీ రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో ఉండే మారుమూల ప్రాంతాలు కానీ, ఈ ప్రాంతాలలో ఉండే స్కూల్స్కు ఏ విధంగా మన ఊరు మనబడి స్కీమ్లో కేసీఆర్ గారు 7,900 కోట్లు పెట్టి ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పజేస్తారో దాన్ని ఇంకా ద్విగుణీకృతం చేయండి. ఇంకో 8,000 కోట్లు ఇవ్వండి. ఇంకా వేల మంది టీచర్ రిక్రూట్ చేసుకోండి. టీచర్లకు జీతాలు పెంచండి కదా, జీతాలకు ప్రోత్సాహకాలు ఇవ్వండి. టీచర్లను ఇంకెక్కడ మీరు ఫిన్లాండ్ గురించి, మలేషియా గురించి, వియత్నాం గురించి, అమెరికా గురించి మాట్లాడండి. యూ సెండ్ ద బెస్ట్ టీచర్స్ టు దోస్ కంట్రీస్ అండ్ గెట్ దెమ్ ట్రైన్డ్. హూ స్టాప్డ్ యూ? లేకపోతే అక్కడ నుంచి ఎవరైనా టీచర్ ట్రైనర్స్ ఉంటే వాళ్ళంతా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. అవి చేయకుండా మీరు డైరెక్ట్గా అన్నీ బంద్ చేస్తామంటే ఏ విధంగా కరెక్ట్? దీని గురించి కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు మరి తెలంగాణలో మీరు తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ, అదేవిధంగా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడారు మురళి గారు. ఎంఈఓలు, డిఈఓలు, ఈరోజు 20 జిల్లాలకు డిఈఓలు లేరు. తెలంగాణలో కేవలం 4 మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకు మరి సర్వీస్ రూల్స్ మార్చడం లేదు? దానికి ఏమైనా న్యాయపరమైన చిక్కులుంటే మీరు గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోయి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఆ న్యాయపరమైన చిక్కులను తీసేయించి ప్రమోషన్ ఇవ్వండి కదా. ప్రమోషన్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే 25 సంవత్సరాల వయసున ఒక ఎంఈఓ 60-55 సంవత్సరాల టీచర్ మీద ఏ విధంగా ఆయజమాయి చేస్తాడు? ఇన్ వాట్ వే హీఈస్ కేపబుల్ ఆర్ హీ ఆర్ షీ ఈజ్ కేపబుల్ ఆర్ మోర్ కేపబుల్ దెన్ దీస్ సీనియర్ టీచర్స్? దాని మీద మీ దగ్గర ఆలోచన లేదు. నిజానికి మీరు ప్రభుత్వ డబ్బునంతా కూడా ఈరోజు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మిగతా బీఆర్ఎస్ నాయకుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఆ కేసులు కొట్లాడడానికి ప్రభుత్వ డబ్బునంతా కూడా ఖర్చు పెడతా ఉన్నారు. మీ సలహాలో, మీ సిఫార్సుల్లో దాని మీద మాట్లాడితే బాగుంటుండే. దాని మీద మీరు మాట్లాడలేదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. సో మీరు ఎంఈఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిఈఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మరి ఇక ప్రమోషన్ ఛానల్ ఎక్కడుంది? వేర్ ఇస్ ద ప్రమోషన్ ఛానల్? ఇప్పుడు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? 2013లో వాళ్ళని రిక్రూట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్గానే ఉంటారు. దాంతో వెన్ విల్ దే బికమ్ డిఓస్ ఆర్ వెన్ విల్ దే బికమ్ సెక్రటరీస్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? దాని మీద ఎవరికి కూడా స్పష్టత లేదు. మీరు వాటి గురించి మాట్లాడితే బాగుంటుండే. దాని గురించి విద్యా కమిషన్ అసలే మాట్లాడలేదు. సో దాని గురించి ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా మన తెలంగాణ అంటేనే వెల్ఫేర్ స్టేట్. మరి విద్యా వ్యవస్థలో డబ్బులు ఆదా ఏ విధంగా చేసుకోవాలనే సిఫార్సు మీరు ఇస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. విద్యార్థుల మీద ఎంత గొప్పగా ఖర్చు పెట్టి వాళ్ళని గొప్పగా బిడ్డలుగా తయారు చేయాలన్న ఆలోచన చేయాల్సింది పోయి ఈ విధమైన పనులు చేస్తే ఇన్ని పైసలు ఆదా అవుతాయి అని చెప్పి మీరు ప్రభుత్వానికి చెప్తుంటే మీరేమన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీయా, డోజా? మీరేమన్నా ఖర్చులు తగ్గించే కమిషన్ సభ్యులా, లేకపోతే విద్యా వ్యవస్థను కాపాడే సభ్యులా? ఒక్కసారి దీని మీద కూడా మరి ప్రభుత్వం, ప్రజలు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడారు మురళి గారు. అసలు మీకు ఈ మురళి గారు అంటే నేను అనేది విద్యా కమిషన్, నేను ఆకునూరు మురళి గారు నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడిన అలాంటి నాకు ఆలోచన లేదు, అలాంటి సంస్కారం కూడా కాదు నాది. సో నేను ఏమంటున్నా అంటే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. అసలు నేను మొదటి నుంచి చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, తెలంగాణలో విద్యా వ్యవస్థ
ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ కానీ అన్ని విద్యా వ్యవస్థలు కూడా రైట్ ఫ్రమ్ బిగినింగ్ అవన్నీ కూడా ఇంటిగ్రేటెడేనండి. ఇంటిగ్రేటెడ్ కాదని ఎవరు చెప్పిండ్రు? ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 75% ఎస్సీలు ఉంటారు, 25% నాన్ ఎస్సీలు ఉంటారు. బీసీ గురుకుల పాఠశాలలో 70% బీసీలు ఉంటారు, మిగతా 20% నాన్ బీసీలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కలుస్తారు, రకరకాల సందర్భాల్లో కలుస్తారు. ఈ అన్ని సొసైటీసు ఇంక్లూడింగ్ మోడల్ స్కూల్స్, కేజీబీవీసు, జనరల్ సొసైటీ, ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ప్రతి సంవత్సరం కలుస్తాయి. కేసీఆర్ గారు ఈ విధంగా ప్లాన్ చేశారు. మీరు దాన్ని బంద్ చేసిండ్రు. మీకు ఆ ఇంటిగ్రేషన్ అర్థం కాక బంద్ చేసిండ్రు. మీరు కేవలం ఈ స్కూల్ అంటే కేవలం మీ జేబులు నింపుకునే కార్యక్రమంగానే మార్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు స్కూల్ అంటే కేవలం మీ కాంట్రాక్టర్ల జేబులు నింపుకునే కార్యక్రమం. అంటే కేసీఆర్ గారు ఒక్కొక్క స్కూల్లో బెంచిని 8,800 రూపాయలకే సప్లై చేస్తే రేవంత్ రెడ్డి ఒక్కొక్క బెంచిని 33,000 రూపాయలకు సప్లై చేస్తున్నారు. మీరు విద్యా వ్యవస్థను మరి మీరు ఈ విధంగా భ్రష్టు పెంచి పార్లమెంటు కాంట్రాక్టర్ల జేబులు నింపే సంస్థగా విద్యా వ్యవస్థను మార్చిండ్రు. మరి ఈరోజు ఆ విద్యా కమిషన్ దీని మీద కూడా మాట్లాడితే చాలా బాగుంటుండే, దాని మీద మాట్లాడలేదు. ఇంకా మరి ముఖ్యంగా ఈ నిచ్చెనమెట్ల సమాజం, ఈ దేశమే మనుస్మృతి పుణ్యమా అని చెప్పి ఈ దేశంలో రకరకాల నిచ్చెనమెట్ల సమాజం తయారైంది. బ్రాహ్మణులు అంటే ఈ విధంగా ఉండాలి, వైశ్యులు అంటే ఈ విధంగా ఉండాలి, క్షత్రులు అంటే ఈ విధంగా ఉండాలి, శూద్రులు అంటే ఈ విధంగా ఉండాలి, అతిశూద్రులు అంటరాని వాళ్ళంటే ఈ విధంగా ఉండాలనే నిచ్చెనమెట్ల సమాజం తరతరాలుగా కొన్ని వర్గాలకు, మెజారిటీ ప్రజలకు అన్యాయం జరిగింది. కాబట్టే అనాదిగా చాలా ప్రభుత్వాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు పెట్టుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు మీరు చేసిన రికమెండేషన్ ప్రకారం మురళి గారు, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించాలి. మీరు చేసిన రికమెండేషన్ ప్రకారం ఇవన్నీ ఒకటే సంస్థ కిందకి తీసుకురావాలన్నారు. మరి అట్టప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకండి? బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు? మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు? అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు? అన్నీ ఒకటే తీసుకొచ్చి మరి ముఖ్యమంత్రి మీ దగ్గరనే పెట్టుకోండి అన్నీ కదా. ఈ సంక్షేమ శాఖలు ఎందుకు? అవన్నీ బంద్ చేయండి. ఇలా నేను తెలంగాణలో ఉండే మెజారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో బహుజన వర్గాలు వాళ్ళందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నా, మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. మళ్ళీ ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చే కుట్ర అనేది ఇవాళ కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నది. ఆ కుట్ర ద్వారా మన బిడ్డల భవిష్యత్తు చేసి మళ్ళీ మనం గొర్రెలు బర్రెలు కాసుకునే విధంగా, మళ్ళీ మనం పొలాల్లో కూలి పని చేసే విధంగా, మళ్ళీ మనం చిన్నతనం ఉన్న పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా మళ్ళీ మనల్ని తయారు చేయడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. మనకు చదువు చెప్పే గౌరవ ఉపాధ్యాయులు, దైవ సమానులైన ఉపాధ్యాయులు 1,70,000 మంది ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వాళ్ళ జీతాల మీద అనవసరమైన చర్చ తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తును కూడా అంధకారంలో పడేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు వద్దు, వీళ్ళకు భద్రతనివ్వాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పర్మనెంట్గా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తే వీళ్ళకు ఉద్యోగాలు చేయించడం చేతకాక, వాళ్ళను ప్రోత్సహించడం చేతకాక, వాళ్ళను అవమానించి మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందుకొరకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల అనేది అయితే ఉందో అదంతా కూడా ఆ ఆలోచనను బంద్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. చివరిగా ఇంకా చాలా చెప్పేది ఉంది, కానీ చివరిగా నేను ఒక 2-3 విషయాల మీద మాట్లాడాలనుకున్నా. నిజంగా ఈరోజు తెలంగాణ విద్యా కమిషన్ చేయాల్సిన పనేంటి, వాళ్ళు చేసిన పనేంటి? తెలంగాణలో కేసీఆర్ గారు ఒక స్థాయి దాకా తీసుకొచ్చారు. మేము ముందరనే చెప్తున్నాం, గురుకుల పాఠశాలకు సొంత భవనాలు చాలా వాటికి లేవు. అవును, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమే చెప్పినాం, సార్ బిల్డింగులు కట్టాలంటే 4 సంవత్సరాలు పడుతుంది, కానీ 4 సంవత్సరాల్లో ఒక తరం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేటు బిల్డింగులైనా ఉండి ఈ పిల్లలను కాపాడుకుంటాం, ఈ పిల్లలను చదివించుకుంటాం, లేకపోతే వీళ్ళు కూలీలు అవుతారు, చిన్నతనంలో తల్లులు అవుతారు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మేమే చెప్పాము. ఆ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏప్రిల్ 5, 2016 నాడు మమ్మల్ని అందరినీ ప్రశ్న అడిగితే మేమే చెప్పినాం, సార్ ఇప్పుడు బిల్డింగులు కట్టుకుంటూ పోతే మనకు టైం సరిపోదు, ముందు మనం పిల్లల్ని కాపాడుకుందాం, ఎన్నో బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడో దగ్గర పెట్టుకొని కాపాడుకుందాం అని చెప్పి మేము చెప్పాము. మీకు దమ్ముంటే ఆ అసంపూర్తిగా ఉన్న బిల్డింగులకు డబ్బులు ఇచ్చి బిల్డింగులు కట్టించండి కదా. అవి కట్టించకుండా 21st సెంచరీ ఇంటిగ్రేటెడ్ రాజీవ్ గాంధీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని, 21st సెంచరీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని, మీరేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని, ఇంకొక స్కూల్స్ అని, ఇట్లా ఎన్ని స్కూల్స్ పెట్టుకుంటూ పోతారు? ఈ బిల్డింగులు కట్టించండి. ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే అసంపూర్తి ఉన్న వాటి బిల్డింగులు కట్టించండి.
ఇలా మీరు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే మరి అంగన్వాడీ సెంటర్లు ఏం కావాలి అని బంద్ చేస్తారు అంగన్వాడీ సెంటర్లు. అంగన్వాడీ టీచర్లందరూ కూడా గుర్తించాలి ఈ విషయాన్ని. మీ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడ్డది. రేపు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే మరి వాళ్ళకి టీచర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏడుకెళ్ళి తీసుకొస్తారు? ఈ అంగన్వాడీ సెంటర్లను బంద్ పెడతారా మరి? దాని మీద కూడా మరి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నది. ఈ విధంగా చిన్న బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి నుంచి చివరి వరకు కూడా వృద్ధుల వరకు కూడా కేసీఆర్ గారు ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా పుట్టిన బిడ్డకు చక్కగా చదువు రాని పరిస్థితి ఉంది. ఇలా ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ అంతా కూడా జస్ట్ కాపీ పేస్ట్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని మీరు కాపీ పేస్ట్ చేసినారు. అందుకొరకే మీరు సిలబస్ మీద మాట్లాడతలేరు. ఇప్పటికే దేశంలో విద్య కాషాయీకరించబడుతున్నది. ఆర్ఎస్ఎస్ బీజేపీల కుట్రల వల్ల ఈ దేశంలో విద్య అంతా కూడా కాషాయీకరించబడుతున్నది. శాస్త్రీయమైన ఆలోచనలు లేవు, రావడం లేదు. ఇలాంటి పరిస్థితిలో మీరు సిలబస్ గురించి మాట్లాడాల్సింది, మీరు పెడగాజీ గురించి మాట్లాడాల్సింది, ఒక విద్యను ఏ విధంగా, ఒక విషయాన్ని ఏ విధంగా విద్యార్థులకు బోధించాలనే విషయంలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు రావాల్సిన మార్పుల గురించి మీరు మాట్లాడాల్సింది. మీరు వాళ్ళ జీతాల గురించి ఎట్లా మాట్లాడతారండి? కేసీఆర్ గారి సమయంలో 20 నుంచి 30 స్వేచ్ఛా పాఠశాలలు పెట్టారు, ఫ్రీడమ్ స్కూల్స్. ఎర్త్ పాఠశాలలు పెట్టారు, క్రీడా పాఠశాలలు పెట్టారు. వాటిని ఇంకా గొప్పగా తయారు చేయండి కదా. సిలబస్ను రాడికల్గా ఇంకా శాస్త్రీయంగా చేయండి. పౌలో ఫ్రేరీ చెప్పినట్టుగా పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్, జాన్ హోల్ట్, ఇంత గొప్ప డిడి కొషాంబి, ఇంకా ఎంతోమంది గొప్ప గిజుబాయ్ బదేకా, వీళ్ళందరూ ఏ విధంగా అయితే విద్యలో ఏ విధంగా అయితే విప్లవాలు తీసుకొచ్చారో ఆ విధంగా మీరు సిలబస్ని ఇంకా రాడికల్గా మార్చి తెలంగాణను ఈ దేశంలోనే విజ్ఞాన భాండాగారంగా మార్చే కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి మీరు ప్రపోజ్ చేయాల్సింది పోయి మీరు టీచర్ల జీతాలు తగ్గించండి, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించండి. అదేవిధంగా మీరు అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని బిల్డింగ్లన్నీ క్లోజ్ చేసి ఒక మండలానికి తీసుకురండి. అదేవిధంగా ఇంకా మిగతా ఎక్కడైనా పోని అంగన్వాడీ సెంటర్లు బంద్ చేయండి, గురుకుల పాఠశాలలు పూర్తిగా బంద్ చేయండి. అదేవిధంగా ఇంకా రకరకాల అర్థం లేని పర్థం లేని కార్యక్రమాలు, ప్రభుత్వానికి డబ్బు ఏ విధంగా ఆదా చేయాలనే సిఫార్సులు ఇచ్చి మీ విశ్వసనీయతను కోల్పోయినరు. ఈ రిపోర్టు కేవలం చెత్తబుట్టలో వేయదగ్గ రిపోర్ట్ తప్ప ఇంకోటి కాదు. రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రిపోర్ట్ను చెత్తబుట్టలో వేస్తుంది. నిజానికి ప్రపంచంలో ఎక్కడైతే గొప్ప విద్య ఉందో అలాంటి గొప్ప ప్రయోగాలు, ఆ గొప్ప విద్యా విధానాన్ని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ టీచర్లను బలోపేతం చేసి, తల్లిదండ్రులను బలోపేతం చేసి, విద్యార్థులను బలోపేతం చేసి, పూర్వ విద్యార్థులు కూడా బలోపేతం చేసి తీసుకురాబోతుంది. ఇలా మీరు మీ రిపోర్ట్లో పూర్వ విద్యార్థుల గురించి ఒక లైన్ రాశారు. మురళి గారు, మీకు ఒక విషయం చెప్తాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత క్రూరమైన ప్రభుత్వం అంటే ఈ పూర్వ విద్యార్థులు వాళ్ళ బళ్ళల్లోకి పోయే పరిస్థితి ఈరోజు లేదు. వాళ్ళు బళ్ళల్లోకి పోవాలంటే ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకోవాలంట. ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని పోయినా లేదు, మాకు సెక్రటరీ నుంచి పర్మిషన్ రావాలని అంటున్నారు, మా డైరెక్టర్ నుంచి పర్మిషన్ రావాలంటున్నారు. మీరు పూర్వ విద్యార్థుల గురించి మీ రిపోర్ట్లో రాస్తున్నారు. సో ఈ రిపోర్ట్కి ఏమాత్రం విశ్వసనీయత లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయులకు మీకు జీతాలు పెంచను, మీకు మళ్ళీ రిక్రూట్ చేయను, చేసినా కూడా కాంట్రాక్ట్ మీదనే చేస్తా, బిడ్డ మీ మీద నేను కక్ష తీర్చుకుంటానని ఉపాధ్యాయులకు మాత్రమే కాదు ఉద్యోగస్తులందరికీ కూడా సంకేతం ఇవ్వడానికి మరి ఆకునూరి మురళి గారి నేతృత్వంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టి మరి వారి భుజాల మీద నుంచి ఈ ఉపాధ్యాయ వర్గాల మీద, విద్యార్థుల మీద, వాళ్ళ తల్ల మీద ఫైర్ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నది. ఈ తెలంగాణలో విద్యా వ్యవస్థను భ్రష్టం చేసే ఏదైతే కుట్ర ఉన్నదో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర, ఈ కుట్రను పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారికి వెనక ఉండి సపోర్ట్ చేస్తున్న బీజేపీ ఏదైతే ఉందో, విద్యను కాషాయకరిస్తూ విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తుందో ఆ కుట్రలను కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ మరొకసారి ఇంత సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ను, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ను, తల్లిదండ్రుల భవితవ్యానికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ను జాగ్రత్తగా విన్నందుకు తెలంగాణ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరి జై తెలంగాణ, జై కేసీఆర్.